నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హౌస్ లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పాయింట్ దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్ తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మచ్చారు అనడం, కొంచెం ఐదుగురు మాట్లాడుతుంటే ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైటు అని అగ్రీ చేసిన వాళ్ళు వీకా, వేస్ట్. నేను ఐఎమ్ ద బెస్ట్, ఎవ్రీవన్ ఈజ్ వేస్ట్. ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడతారు. ఏ టాస్క్ అయినా టాస్క్కి వెళ్తే టాస్క్ ఓడిపోతుంది, కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది. తన గేమ్లో అరే తిని ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుందని అనిపించింది. ఒకవేళ నువ్వు నిఖిల్కి అంత ఓన్గా బ్రదర్గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవాల్సింది కదా. వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ మాటలు అన్నీ అర్థమవుతుంది అనమాట. ఫాదర్ని నేనే పంపించేసా. ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమన్నా సిచ్యువేషన్ ఉందా? డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడో వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యిందనమాట, చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని. డాన్స్ షో టైంలో లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తను? ఇట్స్ బెటర్ కదా, నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతానే. అలా డ్యాన్స్లో గ్రోత్ అయ్యి వచ్చారు. డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడానికి రీజన్? ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, అక్కడికి వెళ్ళొద్దు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అందరూ చూస్తున్నారు అనుకుంటా. మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లు ఆడి, హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పాయింట్ దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి, వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తను ఎలా ఉంటుంది, ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది, బయట ఎలా ఉండేది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనిక గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి ఈరోజు వచ్చేసాం. వాళ్ళ మదర్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని. లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్కి వెళ్తుందని కూడా తెలియదు నాకు. జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది, నాకు చెప్పలేదు. ఓకే అవునా, గ్రేట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అవన్నీ జరిగాం. లైక్ నైనికని మీ దగ్గరికి అక్కడ ఇంటర్వ్యూ, అక్కడి నుంచి కలిసి స్టార్ ఆఫీస్ నుంచి మీ డైరెక్ట్ స్ట్రిక్ట్లీ చెప్పా, అక్కడ అస్సలు పుసుకుమని చెప్పవద్దు, వాళ్ళ క్లూస్ ఉంటాయి కదా, క్లాస్ అవన్నీ మళ్ళీ మనం ముందు నుంచి పట్టించుకుంటే మంచిది అని. నైనికని నేను చూసాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే సేమ్ నైనికని చూసిన సేమ్ అసలు. ఏమండి, ఎలా ఉంది గేమ్? బిగ్ బాస్ లో ఆడుతుంది, ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. వీక్, ఇమ్మెచ్యూర్ అని. బయటని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను, అంటే యాజ్ అ నైనిక మదర్ కూడా కాదు, వాళ్ళకి తెలియదు నేను నైనిక మదర్ అని. అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మచ్చారు అనడం, కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు మీరు ఒక యాజ్ ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది. ఈ హౌస్ లో ఇక్కడ అంతమంది 10 మంది దాకా 5 మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంటది అనమాట. లైక్ యష్మి చాలా వీక్ రావడం లేదు, సోనియా అయితే పదే వీక్ ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట. ఐ డోంట్ నో, అంటే ఎలా ఆడితే అంటే ఐదుగురు మాట్లాడుతుంటే ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైటు అని అగ్రీ చేసిన వాళ్ళు వీకా, స్ట్రాంగ్ గా నాకే అర్థం అవడం లేదు అనమాట.